అందరికీ నమస్తే. ఒకే ఒక డైలాగ్‌తోన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఉలికిపడ్డారు. నిజానికి అంత టెన్షన్ పడకూడదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. కాబట్టి వదిలేసేయాలి. ప్రతిపక్షాలోళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ చాలా కామెంట్‌లు చేస్తాడు. ఆడ మల్లికార్జున ఖర్గే చాలా చాలా కామెంట్‌లు చేస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న బీజేపీ అధికార బీజేపీ పెద్దగా పట్టించుకోదు. వాళ్ళ పని ఆళ్ళు చేసుకుంటూ పోతారు. అవసరం ఉన్నప్పుడు స్పందిస్తారు. ఇక్కడ కూడా అట్లే ఉండాలే. ఇక్కడ గూడా ప్రతిపక్ష వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు. దాన్ని పట్టుకొని మనం ఎగురితే అధికార పార్టీలో ఉన్నారు. అట్లా ఉలిక్కిపడి మొత్తం గుండె జారి గల్లంత అయింది అన్నట్టు వీళ్ళ గుండెలు జారిపోతున్నాయి. ఎటు పోతున్నామో అర్థమైతలేదు. మొత్తం మూసీలో కొట్టుకుపోతున్నట్టున్నాయి. ఎందుకంటే కేసీఆర్ నిన్న మాట్లాడిండు. ఏం మాట్లాడిండో తెలుసు కదా! ఆ ఒక్క డైలాగ్‌తోన పాపం మొత్తం అల్లకల్లోలం అయిపోయిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఆ వాయిస్ వినండి ఒకసారి వీడియో వినండి. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చూద్దాం. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కేసీఆర్ ఏమన్నారు? ఒక ఇన్నర్ కార్యకర్తల సమావేశం. బహుశా అది ఆయనకు చెప్పి కూడా రికార్డ్ చేసినట్టుగా లేదు. సైడ్ నుంచి రికార్డ్ చేసిండ్రు. వాళ్ళు అది ఒక వీడియో ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాము ఎదురుగానే ఉండేది. సేమ్ టైం అది ప్రెస్ మీట్ కాదు, ప్రెస్‌కు చెప్పి మాట్లాడింది కాదు, ఎవరు ఏం లేదు. ఒక కార్యకర్తలు వచ్చిండ్రు, కార్యకర్తల సమావేశం అది. దానికి రేవంత్ రెడ్డి గారు ఏం స్పందించారో తెలుసు కదా మీకు? రేవంత్ రెడ్డి 2 విషయాలను స్పందించారు. ఫస్ట్ ఏం స్పందించారో ఒకసారి చూడండి. నెల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నా. అంటే ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. రేవంత్ రెడ్డి చేసిన ఫస్ట్ కామెంట్, ఇంకా చాలా ఉన్నాయి కామెంట్. దానిలో 2 ఇంపార్టెంట్ కామెంట్స్ నేను తీసుకున్నా. ఒకటి, ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అల్లుడు కొడుకు మేస్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్ డైలాగ్. అంటే గంభీరంగా ఏం చూస్తున్నామని. మొన్నటిదాకా రా కేసీఆర్ అసెంబ్లీకి రా మాట్లాడదాం అన్నారు. ఆయన ఒక కామెంట్ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో పడితే రేవంత్ రెడ్డి రెస్పాన్స్ ఇది. ఇంకొక వీడియో కూడా చూడండి. ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇంకొక కామెంట్ ఏంది? టిక్ టాక్లో ఏదో పోల్ పెట్టిందంట. టిక్ టాక్లో ఎక్కువ లైకులు వచ్చినాయంట. రేవంత్ రెడ్డికి తెలియదు ఏం కాదు, కావాలని మాట్లాడిన ఆ విషయము. ఎక్స్లో వేసిండ్రు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యి 4-5 ఏళ్ళు అయిపోయింది. టిక్ టాక్ లేదు ఇప్పుడు. టిక్ టాక్ అమెరికాలో కూడా బ్యాన్ చేసింది లాస్ట్కి, మొన్ననే ట్రంప్ వచ్చిన తర్వాత. ఇండియాలో టిక్ టాక్ లేదు, అది ఎక్స్. అంత విద్యావంతులు ఉండే ఎక్స్ అది. అంత ఈజీగా మాట్లాడేసిండు కానీ దాని వెనుక చాలా మతలబు ఉంది. ఎక్స్లో అంత విద్యావంతులు, మొత్తం ఉన్నత విద్యావంతులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. సిటీలో ఉన్నవాళ్ళు, ఇంతకుముందు గతంలో ఫేస్బుక్ అట్లాంటి చూసేవాళ్ళు ఇప్పుడు మొత్తం ఎక్స్లో నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. విమర్శలైనా లేకపోతే బిజినెస్ అయినా ఏదైనా కూడా ఎక్స్లోనే నడుస్తుంది. ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎక్స్ అని అంటున్నాం. టిక్ టాక్లో కాదు. టిక్ టాక్ అనేది వేరు. రేవంత్ రెడ్డి గారికి టిక్ టాక్ అని అనడం అనేది ఒక వ్యూహం అయి ఉండొచ్చు బహుశా. ఇవే తర్వాత కాంగ్రెస్ నేతలు చాలామంది మాట్లాడినారు. జగ్గారెడ్డి ఏం మాట్లాడి వినండి ఒకసారి. కేసీఆర్కి మాటలలో ఉన్నంత బలము వాళ్ళ చేతులలో లేదు. వినండి, గాలి కాంగ్రెస్ ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లు గుఫ్ఫమని గాలి ఊతే గాలి కొట్టుకపోతాడు ఆయన. ముఖ్యమంత్రి, క్యాబినెట్, ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ లేదు, 12 మంది మొత్తం. వాళ్ళంతా ఉఫ్ అని ఊదితే పోతాడ కేసీఆర్, కొట్టుకుపోతాడు. ఆయన మాటల్లో బలం ఉంది కానీ స్థానికంగా బలం లేదంటున్నారు. ఇక దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నా అంటే కేసీఆర్ గర్జనలు గంభీరాలు గమనిస్తున్నాం. ఆయన ఫామ్ హౌస్ నుంచే మాట్లాడుతారా, అసెంబ్లీ కూడా వస్తారా? ప్రతిపక్ష నేత ప్రజల్లో తిరిగి వారి సమస్యలు ప్రస్తావించాలి. వరదలు వచ్చినప్పుడు కనీసం పరామర్శించలేదని మంత్రి అన్నారు. వరదలు వచ్చినప్పుడు అసలు పొంగులేటి ఇవ్వలేదు ఆయన జిల్లాలో అయితే. కానీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు. కుంభకర్ణంలా ఫామ్ హౌస్లో కేసీఆర్ అసెంబ్లీకి రావడం, మంచి చేస్తే ఓ ప్రభుత్వం ప్రశ్నించడం, లేదంటే సలహాలు ఇవ్వడం ఒక ప్రతిపక్ష నేత బాధ్యత. అన్నీ మర్చి కేసీఆర్ 15 నెలల కుంభకర్ణంలో ఫామ్ హౌస్లో పడుకున్నారు. ప్రతిపక్ష నేత అనేది బాధ్యతాయుతమైన పదవి. 6 ఎమ్మెల్యేలు ఉన్న బట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా సభకు వచ్చారు. 39 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కేసీఆర్ ఎందుకు రావట్లేదని కోమటిరెడ్డి స్పందించారు. ఇంకా చాలామంది స్పందించారు. అందరి వ్యాఖ్యలు నేను వినిపించలేను. బట్ కాంగ్రెస్ ఉలికిపడ్డది అని మాత్రం వెరీ క్లియర్. ఎందుకు ఆయన ఒక కార్యకర్తల సమావేశంలో ఆయన ఇంటర్నల్గా
ఆయన ఏదో కార్యకర్తలు చెప్పుకుంటే అదొక వీడియో బయటకు వస్తే అంత ఉలికి పడితే ప్రభుత్వం ఏదో భయపడుతుంది అన్న ఫీలింగ్ పోతుంది. ప్రభుత్వం ఏదో భయపడుతుంది అంటే కేసీఆర్ ఉత్తగా ఎక్కడనో ఒక మాట్లాడి ఒక వీడియో బయటకు వస్తేనే కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఉలికి పడితే రేపు ఆయన ప్రత్యక్షంగా బయటకు వస్తే ఏంది అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. ఇది వీళ్ళ ఫెయిల్యూరు, 100% వీళ్ళ ఫెయిల్యూర్. గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలామంది చాలా మాట్లాడుతుంటారు, అన్నీ వినాలి, భరించాలి, అవసరమైతే సమాధానం చెప్పాలి, అవసరమైతే సరిదిద్దుకోవాలి, ఇంకా అవసరమైతే అప్పుడు ఈ రియాక్షన్ ఉండాలి. కానీ వీళ్ళు ఏమీ లేకముందే ఒక లైన్కు ఒక చిన్న వీడియోకే మొత్తం ఉలికి పడిపోతున్నారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అది ఎక్కడ మాట్లాడినారు, మొగిలిద్ద అనే ఒక విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ ప్రోగ్రాంలో మాట్లాడినారు. అక్కడ స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారు, అక్కడ ఊరోళ్ళు ఉన్నారు. మొగిలిగిద్ద అనే ఊరిలో మాట్లాడినారు. ఇదంతా కూడా మొగిలిగిద్ద అనే విలేజ్లో స్కూల్లో జరిగింది. పాపం రేవంత్ రెడ్డి ముఖంలో మొత్తం ఆశ లేదు, రక్తం చుక్క లేదు. మీరు ఇందాక మాట్లాడిన వీడియోలు చూడండి, ముఖం అంతా నల్లగా అయిపోయింది, నల్ల ముఖం వేసుకున్నాడు చూడు, అట్లా అయిపోయింది. కేసీఆర్ మాట్లాడితే మీరు అంత టెన్షన్ పడితే గట్లే ఉంటుంది. కేసీఆర్ ఆయన అన్న భాష ఏంది, ఆయన మాట ఏంది, మనం కొడితే ఉత్తం కొడదా, గట్టిగా కొడతాం కదా, గట్టి కొడతామనంటే ఉద్యమమో లొల్లో ఆందోళనో మనం దిగితే వేరేలాగుంటుంది, ఇట్లా ఉండదు అని ఆయన అర్థం. కొడతామంటే లావులో తొండలెక్కిస్తామన్నాడు కాదు కదా, అది కాదు కదా. కొడతామంటే గట్టిగా ఏం చేసాం, మనం గట్టిగా చేస్తాం రా అంటే ఏంది దానికి అర్థం ఏంది? గట్టిగా ఉద్యమం చేస్తాం, గట్టిగా ఆందోళన చేస్తాం, మనం దిగితే ఇట్లా ఉండదు కదా, రచ్చ రంబోలా ఉంటుందని ఆయన వాళ్ళ కార్యకర్తలకు బహుశా వాళ్ళ కార్యకర్తలు బూస్ట్ నింపుకొని చెప్పిండేమో. దాన్ని కూడా రక్తం మసులుకుంటే, దాన్ని కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతే గవర్నమెంట్ ఏం నడుపుతారు మీరు? ఒక స్కూల్ ప్రోగ్రాంలో ఏం మాట్లాడాలి, మీరు ఆ స్కూల్ని ఏం చేస్తున్నారు, లేకపోతే విద్యాశాఖకి ఏం చేస్తున్నారు? ఒకటి మాత్రం అన్నాడు, విద్యాశాఖ ఎవరికి ఇచ్చినా చక్కగా కాదు కాబట్టి ఆయన ఉంచుకున్నాడట. సరే ఉంచుకుంటే ఉంచుకొని, మరి ఆయనకు అంతగానం దాని మీద మక్కువ ఎందుకుందో, సరే ఉంచుకుంటే మంచి, బాగుపడితే మంచిది, ఇప్పటికి ఏం కాలేదు, తర్వాత చూద్దాం అది. కానీ మొత్తం కేసీఆర్ మీద స్పీచ్ అంతా, అసలు ఈయన స్కూల్ గురించి మాట్లాడింది ఏంది, ఇంత మాట్లాడేసి మొత్తం కేసీఆర్ మీద మాట్లాడేసాడు. మీకు వచ్చిన మీ వీక్నెస్ అదే, రేవంత్ రెడ్డి గారి వీక్నెస్, రేవంత్ రెడ్డి సర్కార్ వీక్నెస్ మొత్తం అదే. రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన ఎంతసేపటికి రాజకీయాలు చేయగలడు తప్ప పరిపాలన చేయలేడు అన్న చర్చ జనాల్లో ఉంది. ఎందుకంటే మీరు పరిపాలన కన్నా ఎక్కువ ఇట్లాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆయన కేటీఆర్ మాట్లాడింది ఇంకా టీవీలో కూడా వేయలేదు, అప్పుడే రేవంత్ రెడ్డి స్పందించేసిండు. ఇంకా మొత్తం జనాలు కూడా తెలియదు అసలు రేవంత్ రెడ్డి కేసీఆర్ స్పీచ్కు రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్లా కనిపించింది నాకు. రేవంత్ రెడ్డి మొత్తం ప్రచారం చేసి పడేసిండు. కేసీఆర్ మాట్లాడినంటే అప్పుడు జనాలు అయ్యో కేసీఆర్ ఏమో మాట్లాడినాడని చెప్పేసి అప్పటి నుంచి చూస్తున్నారు. దాదాపు 1 గంట సేపు కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడకో అరగంటకో గంటకో వీడియో బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అది అందరికీ జనాలకు రీచ్ కనుక చాలా టైం పడుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 30 గంటకు మాట్లాడేసిండ్రు. ఆ వీడియోలు కూడా సరిగా రాలే బయటికి, అప్పటికే మాట్లాడేసిండ్రు. అంత స్పీడ్ మనకి రాదు. ఇంకోటి ఏంటంటే సంస్కారం అవన్నీ చూస్తారు కదా. కేసీఆర్ ఎవరిని తిట్టలేదు కదా, రేవంత్ రెడ్డి అయిన పేరే తీయలేదు కదా. ఆయన జస్ట్ ఆయన వర్షన్ చెప్పుకున్నాడు. మీ వర్షన్ చెప్పుకోండి, రా కేసీఆర్ బయటికి రా చూద్దాం, మరి నీ పోరాటం ఏముంటుందో అని మాట్లాడచ్చు. నువ్వు నిలబడు, సరిగ్గా నిలబడు, నీ చాతనైతే. కేసీఆర్ నిలబడే ఉన్నాడు, కింద పడ్డా? కింద పడ్డప్పుడు ఆయన అయినా అంతే, రేవంత్ రెడ్డి అయినా అంతే. రేవంత్ రెడ్డి మనవాడైనా సరే కింద పడితే కట్టుకట్టాల్సిందే. అంతేగాని ఈయన చిన్నపిల్లాడు కాబట్టి కట్టుకట్టాల్సిన అవసరం లేదు, ఈయన నవయువకుడు కాబట్టి ఈయనకు కాలిరిగిపోయినా ఏం చూసుకోవాలని అవసరం లేదు, కట్టబట్టుకోవాలని అవసరం లేదు. అట్లే ఉండదు. ఎవరైనా సీఎం అయినా కింద కామన్ మ్యాన్ అయినా కింద పడితే కాలు ఇరిగితే ఇంకేమైనా ఇరిగినా కట్టుకోవాల్సిందే. ఆయన ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు కదా, బాగానే ఉన్నాడు కదా. ఆ వయసులో కేసీఆర్ అంత గట్టిగా ఉన్నాడు. మనం ఆ వయసుకు వరకు ఆ గట్టిగా ఉంటాం కూడా తెలియదు మనకు. అంటే ఒక ప్రతిపక్ష నేతకు కొద్దిగా సీఎం అంటే అప్పు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, రేపు ఎవరు ఉండొచ్చు, ఎవరున్నా కూడా ప్రతిపక్ష పార్టీల నేతలకు, అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ గౌరవం ఇవ్వాలి. ఆయన ఏమి నేను తిట్టలే కదా, రేవంత్ రెడ్డి తిట్టినా కేసీఆర్ ఏమన్నా అన్నాడు, ఏమన్నా ఆయన పేరు కూడా తీయలే. కానీ వీళ్ళే ఊరికి పడి కేసీఆర్ అని ఒక పక్క పొంగులేటి, ఒక పక్క నిజంగా చాలా టెన్షన్ పడ్డారు. ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు అంతా గజగజగజ వణికిపోయినారు దెబ్బకి. అట్లా వణికిపోదు. మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఏమనుకుంటాడు కేసీఆర్? ఇప్పుడు ఏమో ఒక్క డైలాగ్ వదిలితేనే ఇంతగానో ఉరుకులాడుతున్నారు వీళ్ళు, నేను కనుక బయటకు వస్తే ఆగమాగం అవుతారేమో అనుకుంటారు కదా, ఎవరైనా అనుకుంటారు కదా ఆ మాట. మీరంతా ఆగం ఎందుకైనారో అర్థం కాలేదు. ఆయన వచ్చినప్పుడు, ఆయన ఉద్యమం చేసినప్పుడు, ఆయన బయటకు వచ్చి ఆందోళన చేసినప్పుడు, రేపు ఫిబ్రవరిలో లాస్ట్లో సభ పెడుతున్నప్పుడు, డైరెక్ట్గా విమర్శలు చేసినప్పుడు, మీ గవర్నమెంట్లో తప్పులు చెప్పినప్పుడు సలహాలు ఇవ్వాలంటారు.
అదొక సలహాగా తీసుకోండి. అరే ఏమో చేస్తారంటే ఏం చేయలేదు, సంవత్సరం అయిపోయింది, ఏం కాలేదు, ఇట్లయితే కష్టం, మనమే యుద్ధం చేయాలని ఆయన ఓ మాట అన్నాడు. అసలు ఎందుకు చక్కగా లేదు అనేది అడగండి. ఎక్కడ ప్రాబ్లం ఉంది, నీకేం నచ్చలే ఏమేం చేసింది, మేము ఇవన్నీ చేసినామని చెప్పండి ఏమేం చేసినారో. ఇప్పుడు కేసీఆర్ మాటలే జనాలకు పోయినాయి, మీ తిట్లు జనాలు ఏం మాట్లాడినరా ఆయన, కేసీఆర్ ఏం మాట్లాడాడు ఈయనేం మాట్లాడిండు అనుకుంటున్నారు జనం. ఒక ముఖ్యమంత్రిగా అవి అట్లా మాట్లాడకూడదు. బాడీ షేమింగ్ చేయొద్దు కదా. నువ్వు కట్టె పట్టుకొని నడువు, చక్కని నిలబడి నడువు, నువ్వు చక్కని నిలబడి చూడు శుద్ధమైతే. ఆయనకు ఆ వయసు వస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఆ వయసులోకి పోతాడు కదా, ఓ 10 ఏళ్ళకైనా పోతాడు కదా ఆ వయసులకి. ఎప్పుడు అట్లే ఉంటాడా? ఆయన వయసు ఆగిపోయింది ఏమన్నా? ఏం ఆగదు. కానీ రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి హోదాను చూపించాలి జనాలకి. ముఖ్యమంత్రి అంటే ఈయనరా అన్నట్లు ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి ఆ స్టేటస్ను కోల్పోయాడు. అది ఇంకా రాదు, అయిపోయింది. అది ఎక్కడైనా ఒక పాయింట్లో వస్తుందేమో, ఎక్కడైనా రియలైజ్ అవుతాడేమో అనుకుంటే రియలైజేషన్ లేదు, పోయింది. కేసీఆర్ స్పీచ్కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండు రేవంత్ రెడ్డి. లాస్ట్కి ఏమైండు? అంత టెన్షన్ పడి మొగిలిగిద్ద స్కూల్లో అట్లా మాట్లాడితే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ కూడా కాదు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అక్కడ అసలు పాలిటిక్స్ కూడా మాట్లాడొద్దు, అది పద్ధతి కూడా కాదు. నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అది కూడా హుందాగా ఉండాలి. కేసీఆర్ చిల్లరగా ఏం మాట్లాడలేదే, మీరెందుకు చిల్లరగా దిగాలి? అసలు కేసీఆర్ వేసిన వలలో మీరు పడుతున్నారు, కేసీఆర్ వేసిన ముగ్గులో మీరు చిక్కుంటున్నారా అనిపిస్తుంది. ఎనివే కాంగ్రెస్ వల్ల టెన్షన్ చూస్తే నిన్న మాత్రం ఎక్కడెక్కడో అసలు టింగ 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 టకటకటక రైతు భరోసా రాలే, కానీ వీళ్ళు మాత్రం టకటకటక మాట్లాడేసిండ్రు. అయ్యో అట్లా, అయ్యో ఇట్లా, కుంభకర్ణుడు అట్లా అయింది, మేము గమనిస్తున్నాం. పొంగులేటి గమనించి చేసేది ఏముంటుంది? గమనించి పొంగులేటి చేసేది ఏముండదు. ఎనివే గవర్నమెంట్ మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడది. అయ్యో ఇంత భయమా అన్నట్టు కనిపించింది బయటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.